హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. అయితే ఈ వీడియోలో డిఎస్సి మ్యాథ్స్ కంటెంట్లో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇది డిఎస్సి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఈ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో డిఎస్సిలో 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే, ఒక్కోసారి 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అందులో మెయిన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు. మీన్ డీవియేషను లేదా వేరియన్స్ అడుగుతున్నాడు, లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతున్నాడండి. అయితే ఈ మీన్ డీవియేషన్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే అబౌట్ మీన్ అడగొచ్చు, లేదా అబౌట్ మీడియన్ అడగొచ్చు. అబౌట్ మీన్ అడగొచ్చు, అబౌట్ మీడియన్ అని మీన్ డీవియేషన్ అడుగుతాడు. సో అబౌట్ మీన్ అడిగినప్పుడు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే, మీన్ డీవియేషన్ ఎండీతో డినోట్ చేస్తాం మనం. ఫార్ములా సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ అండి. ఇది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటంటే మీన్, అంటే ఇచ్చిన డేటాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటి, అబౌట్ మీడియన్ యూజ్ చేసుకొని మీన్ డీవియేషన్ అడిగితే ఫార్ములా ఏంటంటే, మీన్ డీవియేషన్ ఈక్వల్స్ టు సిగ్మా xi మైనస్ ఎం బై ఎన్. ఇక్కడ ఎం అంటే మీడియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాము. సో ఇక్కడ ఈ కంటెంట్ అన్నీను, అంటే ఈ మొత్తం కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ డిఎస్సిలో అయితే మాత్రం ఓన్లీ అన్గ్రూప్ డేటాకి మాత్రమే మ్యాక్సిమం అడుగుతున్నానండి క్వశ్చన్స్. సో అందుకే నేను అన్గ్రూప్ డేటాకి సంబంధించిన కాన్సెప్ట్ యూజ్ చేసి మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ వేరియన్స్ అండి. వేరియన్స్ మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. వేరియన్స్ సింబల్ ఏంటంటే సిగ్మా స్క్వేర్. సో ఇక్కడ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. మాడ్యులస్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి మాడ్యులస్ తీసివచ్చు, డివైడెడ్ బై ఎన్. సో వేరియన్స్ ఫార్ములా అంటే వేరియన్స్ అడిగినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తారండి, సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడండి. స్టాండర్డ్ డీవియేషన్ మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వేరియన్స్కి స్క్వేర్ మీరు రిమూవ్ చేశారనుకోండి, అది ఏమవుతుంది, స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దీనికి పర్టికులర్గా ఫార్ములా ఉండదు. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ వేరియన్స్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అదే మనకు కావాల్సిన స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు చూడండి, మీన్ డీవియేషన్లో అబౌట్ మీన్ యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాము. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే ఫైండ్ ఎండి అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అన్నాడు. అది ఫాలోవింగ్ డేటా. సో ఇక్కడ ఒక అన్గ్రూప్ డేటా ఇచ్చి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అడుగుతున్నా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నార్మల్గా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫార్ములా, మీన్ మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. అన్గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు మీన్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలండి. 6 + 7 + 10 + 12 + 13 4 + 12 + 16 డివైడెడ్ బై టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి 8 అని రాస్తారు. వీటన్నిటిని యాడ్ చేస్తే 80 వస్తుంది బై 8 అండి. సో 8 10s are 80. సో ఫైనల్గా మనకి మీన్ ఏమొచ్చిందంటే 10 వచ్చింది. మీన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండి. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ అండి. ఇక్కడ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చిన ఏమైపోతుందండి, పాజిటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 10 ఉంది కదండి, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ని మనం మైనస్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఇప్పుడు 6 - 10 అంటే -4, లేదా 10 - 6 అంటే 4 అయినా -4 అయినా ఇక్కడ తీసుకుంటే మాడ్యులస్ ఉంది కాబట్టి ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 10 - 6 4, అలాగే 10 - 7 3, 10 - 10 0, 12 - 10 2, 13 - 10 3, 4 - 10 మైనస్ ఉన్న ప్లస్ కాబట్టి +6, అలాగే 10 - 12 12 - 10 2,
అలాగే 16 మైనస్ 10 6 అవుతుంది. ఇలా మనం డైరెక్ట్గా రాసేసుకుంటామండి. డివైడెడ్ బై n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఉన్నాయి కాబట్టి 8 రాస్తాము. ఇప్పుడు వీటన్నిటిని టోటల్ చేయండి. వీటన్నిటిని టోటల్ చేస్తే 26 వస్తుందండి. 26 బై 8. సో 8తో డివైడ్ చేద్దాం. 8 3 is 24, 3 పాయింట్, ఇంకా మనకి ఎంత మిగులుతుందండి 2 కాబట్టి 20 కాబట్టి 25 అని రాయొచ్చు. సో 3.25 ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం ఈజీగా చేయొచ్చండి. మళ్ళీ ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మాడ్యులస్ అప్లై చేసే బదులు డైరెక్ట్గా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టైం కూడా ఈజీగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో అబౌట్ మీడియన్ యూజ్ చేసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి గివెన్ డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా తీసుకుందామండి. గివెన్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో తీసుకోండి. 4, 6, 7, 10, 12, 30, 16. ఇక డైరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్లను ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా డేటా తీసుకున్నాం. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లు ఇవ్వకపోతే మనం ఇచ్చిన డేటాను మాత్రం అసెండింగ్ ఆర్డర్లోనే కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర 2 ఫార్ములాస్ ఉన్నాయి అన్గ్రూప్డ్ డేటాకి. ఇవి 10th క్లాస్లో నేర్చుకుంటాము. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి? 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనకి n ఈజ్ ఈవెన్ అయితే అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఈవెన్ అయితే మనకి మీడియన్లో అనేది 2 మిడిల్ వాల్యూస్కి యావరేజ్ తీసుకుంటే చాలండి. ఒకవేళ n అనేది ఆడ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, మిడిల్లో ఒకే ఒక వాల్యూ ఉంటుంది, దాన్నే మీడియన్గా మనం కన్సిడర్ చేస్తాము. కానీ ఇక్కడ n అనేది ఈవెన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మిడిల్లో 2 వాల్యూస్ ఉన్నాయి కదండి, వీటికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు కావాల్సిన మీడియన్ అవుతుంది. మీడియన్ మనం mతో డినోట్ చేస్తున్నాము. ఈ 2 నెంబర్స్కి ఇప్పుడు ఏం చేయాలండి, మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 + 12 డివైడెడ్ బై 2. 10 + 12 అంటే 22, 22/2 అంటే 11. సో మనకు కావాల్సిన మీడియన్ ఏమవుతుందండి, 11 అవుతుంది. ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫార్ములా అబౌట్ మీడియన్కి మనం మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్యులస్ xi మైనస్ m/n. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము దీని ఫార్ములా. సో xi మైనస్ m సేమ్ అండి. ఇందాకైతే మీన్కి అయితే ఎలాగైతే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశారో ఇక్కడ కూడా అలాగే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఏముంది, మాడ్యులస్ ఉంది కాబట్టి. సో నెగిటివ్ వచ్చిన అది ఏమైపోతుందండి, పాజిటివ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం, డైరెక్ట్గా డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, 4కి 11కి డిఫరెన్స్ అంటే 11 - 4 ఎంత అవుతుందండి, 7. ప్లస్ అలాగే 11 - 6 5 ప్లస్ 11 - 7 3 4 ప్లస్ 11 - 10 1 అలాగే 12 - 11 1 12 - 11 1 13 - 11 2 ప్లస్ అలాగే 16 - 11 5. ఇవేంటి డిఫరెన్స్ వాల్యూస్. డివైడెడ్ బై n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇచ్చాడండి, 8 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 8 అని రాస్తారు. వీటన్నిటిని యాడ్ చేశారనుకోండి 26 వస్తుంది. 26/8. సో ఇందాకలాగే 26ని 8తో డివైడ్ చేస్తే ఆన్సర్ 3.25. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 3.25 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లాస్ట్ కాన్సెప్ట్ అండి, మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో. ఇక చూడండి, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఒకే సమ్లో చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి సమ్ డేటా ఇచ్చాడు. సో ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పానండి, వేరియన్స్ ఫార్ములా. సో వేరియన్స్ ఫార్ములాలో కూడా మనకి x బార్ ఉంటుంది కాబట్టి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మీడియన్ అవసరం లేదండి, వేరియన్స్కి స్టాండర్డ్ డీవియేషన్కి ఓన్లీ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఫార్ములా x బార్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేయండి. 3 + 5 + 12 + 18 + 6 + 8 + 2 + 10 డివైడెడ్ బై టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, 8 ఉన్నాయి. వీటన్నిటిని యాడ్ చేస్తే 64 వస్తుంది. 64/8. 8 8s are 64. అంటే ఇక్కడ మీన్ వాల్యూ ఏమొచ్చిందండి, 8 వచ్చింది. ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేద్దాం. వేరియన్స్ ఫార్ములా, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ హోల్ స్క్వేర్, మాడ్యులస్ లేకపోయినా పర్లేదు, డివైడెడ్ బై n.
సో ఇక్కడ ఏం చేయాలంటే వీటిని మనం మైనస్ చేసి స్క్వేర్ చేయాలండి. సో ఫస్ట్ మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ మాత్రం స్క్వేర్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే x అంటే అబ్జర్వేషన్స్ అండి, వీటి నుంచి ఈ x బార్ ఏదైతే మీన్ ఉందో దీన్ని మైనస్ చేసి స్క్వేర్ అనేది అప్లై చేయాలి. సో డైరెక్ట్గా చూడండి, డిఫరెన్స్ చేద్దాము. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి పర్వాలేదు. సో 8 - 3, 8 - 3 అంటే 5. 5ని స్క్వేర్ చేస్తే 25. సెకండ్ నెంబర్ చూడండి 5, దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 5 3, 3 స్క్వేర్ చేస్తే 9. థర్డ్ నెంబర్ చూడండి 12 - 8 4, 4 స్క్వేర్ చేస్తే 16. అలాగే 18 - 8, 18 - 8 అంటే 10, 10 స్క్వేర్ చేస్తే 100. అలాగే నెక్స్ట్ ఇక 6 ఉంది. 8 - 6 2, 2 స్క్వేర్ చేస్తే 4. నెక్స్ట్ 8 - 8 0. నెక్స్ట్ 8 - 2 6, 6 స్క్వేర్ చేస్తే 36. 10 - 8 2, 2 స్క్వేర్ చేస్తే 4. డివైడెడ్ బై టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి? 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇలా మనం చేస్తాం, డైరెక్ట్గా స్క్వేర్ అనేది అప్లై చేసి వచ్చండి. వీటన్నిటిని యాడ్ చేశారు అనుకోండి 194 ఉంటుంది. 194 అవుతుంది. డివైడెడ్ బై 8 చేయండి. సో 194 8తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 24.25 అవుతుందండి. అంటే ఇప్పుడు వేరియన్స్ ఏమొచ్చింది? 24.25 వచ్చింది. దీనికి మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం చెప్పానండి? సిగ్మాతో డినోట్ చేస్తామండి. సో సిగ్మా అంటే రూట్ ఓవర్ వేరియన్సే కదండి, రూట్ ఓవర్ వేరియన్స్. సో స్క్వేర్ రూట్ వేరియన్స్ అంటే ఏంటి? ఇక్కడ 24.25. దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. దీనికి మనం లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేద్దామండి. 24.25 అని లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. 2 డిజిట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24కి నియరెస్ట్ స్క్వేర్ తీసుకోవాలి. 5 తీసుకుంటే 25 ఎక్కువైపోతుంది కాబట్టి 4 తీసుకోండి. 4 4s are 16. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఈ 25ని కూడా మీరు ఇక్కడ తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు 25ని తీసుకుంటున్నారో డెసిమల్ పాయింట్ తర్వాత తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు డెసిమల్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4ని యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసుకుంటారు. 4ని డబల్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ నేను సమ్ 9 తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా 9 అవుతుంది. 9 × 89 చేయండి. 9 9s are 81, 8 9 8s are 72 + 8 అంటే 72 + 8 అంటే 80. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 24 అండి. సో ఇప్పుడు ఈ 9 ఉంది కదా, ఈ యూనిట్ డిజిట్ని డబల్ చేయాలి. 9 + 9 అండి 18. ఇక్కడ 1 క్యారీ, 1 + 8 ఏమవుతుంది? 9 8. సో ఇక్కడ 24, ఇక్కడ 25 అయితే ఇంకే నెంబర్ లేదు కాబట్టి సమ్ 2 zeros తీసుకుంటున్నాను డెసిమల్ తర్వాతే కాబట్టి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ నేను సమ్ 2 తీసుకుంటున్నానండి. సో 2 2s are 4, 2 8s are 16, 1 2 9s 18 19. సో సంథింగ్ రిమైండర్ వస్తుంది. ఇక్కడ మనకు డెసిమల్ తర్వాత ఒక 2 డిజిట్స్ వస్తే సరిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 24.25 వాల్యూ ఏమవుతుందంటే 4.92. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. ఇలా మనం స్టాండర్డ్ డీవియేషన్ అలాగే వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఆల్రెడీ మీకు అబౌట్ మీన్ అండ్ అబౌట్ మీడియన్ మీన్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కాబట్టి ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.